బూడిద ఇసుక మట్టి పైసలు మేము అడిగామా, కానీ పేదల జీవితాలను రోడ్డున పడవేస్తే మాత్రం ఊరుకునేది లేదని, ఆకుల మల్లేశంతో పాటు కూల్చివేతల కారణంగా నష్టపోయిన వారికి న్యాయం చేయాల్సిందేనని స్థానిక ఎమ్మెల్యేను అఖిలపక్ష కమిటీ నాయకులు హెచ్చరించారు. గోదావరికని చౌరస్తాలో అక్రమ కూల్చివేత కారణంగా రోడ్డున పడ్డ ఆకుల మల్లేష్ లలిత న్యాయం కోసం చేస్తున్న దీక్షకు మద్దతుగా ఏర్పడిన అఖిలపక్ష కమిటీ పోరాటాన్ని ఉధృతం చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఈ మేరకు శుక్రవారం అఖిలపక్షం దీక్ష ప్రాంగణం నుండి చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టి అక్కడి నుండి బైక్పై అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి అక్కడే మానవహారం చేపట్టారు. అనంతరం అఖిలపక్ష నాయకులు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, కందుల సంధ్యారాణి, కౌశికహరి మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే చేపడుతున్న అనాలోచిత కూల్చివేతల కారణంగా గోదావరికని గోసపడుతుందన్నారు. ఇప్పటికే వ్యాపారస్తులు వ్యాపారం లేక ఇబ్బంది పడుతున్నారని, వారి ఇబ్బందులు హైదరాబాద్, దుబాయ్లో తిరుగుతూ విల్లాల్లో ఉంటే నీకేమి తెలుసునని ఎమ్మెల్యేపై ప్రశ్నించారు. రామగుండంలో 2023లో ఉడుమ్స్ వచ్చిందని, అది ఎప్పుడు బయటకు పోతుందా అని ప్రజలంతా ఎదురు చూస్తున్నారన్నారు. కూల్చివేతల కారణంగా నష్టపోయిన బాధితులంతా ఆకుల మల్లేష్ లలిత కుటుంబం లాగా బయటకు రావాలని, వారికి తామంతా అండగా ఉండి పోరాడతామని తెలిపారు. ఎమ్మెల్యే తాను 5 సంవత్సరాలు ఉంటారని, కానీ ఆ తర్వాత లెక్కకు లెక్క వడ్డీతో సహా తీరుస్తామని తెలిపారు. ఎమ్మెల్యే అధికారులను బెదిరిస్తూ చేసే కూల్చివేతల కారణంగా బలయ్యే పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. చౌరస్తాలో కూల్చిన ఆకుల మల్లేష్ లలిత షాప్ ను నిర్మించి ఇచ్చే వరకు అఖిలపక్ష పోరాటం ఆగదని వెల్లడించారు. సంవత్సరాలుగా ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి అనేక చిరు వ్యాపారస్తులను రోడ్డు మీద పడేసి అనేక మందిని నిరాశ్రయులను చేసి అనేక మందికి ఆస్తి నష్టం కలిగించి ఒక్కరికి కూడా ఉపాధి చూపించుడు కానీ, నష్టపరిహారం ఇప్పించుడు కానీ, పునరావాసం కల్పించుడు కానీ ఏది కూడా చేయనటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పాలన రామగుండంలో మక్కన్ సింగ్ ఎమ్మెల్యేగా చేస్తున్నటువంటి ఈ యొక్క పాలనను నిరసిస్తూ ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు అన్ని అయిన కూడా ఒక్కటైనటువంటి సందర్భం. గత 6 రోజులుగా సిరిశెట్టి మల్లేష్ లలిత కుటుంబం ఇలా చౌరస్తా వేదికగా టెంట్ వేసుకొని కూర్చుంటే ఒక అధికారి రాడు, ఒక ప్రజాప్రతినిధి రాడు. మరి దీనికి ఎమ్మెల్యే మక్కన్ సింగ్ బాధ్యత వహించాలని జేఏసీ ప్రకటించినా కూడా ఇప్పటి వరకు ఉలుకు లేదు, పలుకు లేదు. అందుకోసమే ఈ రోజు నుండి జేఏసీ ఉద్యమ కార్యాచరణను చేపట్టినటువంటి నేపథ్యంలో ఈ యొక్క మున్సిపల్ కార్యాలయం ముందు ఈ యొక్క మహాధర్నా కార్యక్రమము నడుస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంగా మేము ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సిరిశెట్టి మల్లేష్ కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ఇన్ని కూల్చివేతలు జరిగినా కానీ ఇప్పటి వరకు కూడా ఒక అధికారి రాడు, స్పందించాడు. ఎక్కడ అన్యాయం జరిగినా ఏ అధికారి రాడు. వసూలు చేసుకోవడమో, బూడిద దందాలలో కమిషన్లు తీసుకోవడానికి కూడా అధికారులు ముంగట ఉంటారు. కానీ ఒక సామాన్య ప్రజానీకానికి నష్టం జరిగితే ముందుకు రారు. ఇవాళ ఇన్ని సంఘటనలు జరిగినా కానీ ఒక్క లలిత మల్లేష్ సిరిశెట్టి వాళ్ళ కుటుంబం రోడ్డు మీదకి వచ్చి పోరాటం ఒక్కరు చేస్తే ఇవాళ 5 రోజులలో ఇంతమంది వాళ్ళ అఖిలపక్షం దాకా వచ్చి వాళ్ళందరూ నడుస్తూ ఉన్నారు. ఇవాళ నేను అంటా ఉన్నా, ఇక్కడ కూర్చున్న వాళ్ళే కాదు, ఈ మాధ్యమాల ద్వారా ఇన్న ప్రతి ఒక్కరి గుండె కూడా దీనికి పాజిటివ్గా స్పందిస్తూ ఉంది. ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలకు వ్యతిరేకంగా ప్రతి గుండె కూడా స్పందిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పత్రికా సోదరులు కావచ్చు, అధికారులు కూడా కావచ్చు. అధికారులది తప్పు లేదు. ఇక్కడ అధికారులను నియంత్రిస్తున్నటువంటి శక్తి ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా, ఎమ్మెల్యే ఈ ఊర్లో ఉంటున్నావు, ఈ వేళ్ళ పెరిగినావు, ఎక్కడెక్కడో పెరిగినావు, నువ్వు వచ్చినావు, నువ్వు ఏడిస్తే చూడిస్తే నీకు ఇక్కడ అధికారం ఇచ్చారు, 96,000 ఓట్లు ఇచ్చారు. నేను చెప్తా ఉన్నా, मक्कान सिंह, ये गोदावरी रामगुंडम किसी बाप का नहीं है, ये पूरा हमारा यहाँ का 70 साल से जो जी रहे इधर उन लोगों का हक है। क्या आपका दादा परदादा का विरासत में आपको एमएलए गिरी नहीं है? ఇక్కడ ప్రతి ఒక్కరూ కష్టపడి నీ కోసం చేస్తే వచ్చింది. నువ్వు ఇప్పటికి కూడా ఒక నియంతృత్వ పొగడలతోటి ఒక హిట్లర్ లాగా ఒక నువ్వు పాత ఎప్పుడో మనం విన్న కథలలో ఉన్న రాజులు దౌర్జన్యం చేసే రాజుల లాగా ఇవాళ నీ ప్రవర్తన ఉన్నది. దీన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. మేము ఇప్పటికీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మాకేమన్నా ఎక్కువ ఇక్కడ కొట్లాడుతున్నాం అనే
ఇంతమంది గోస పడతా ఉంటే అనేక మంది పిలుపులు ఇచ్చి బంధు పిలుపులు ఇచ్చి ఏమేమో చేస్తే నీకు ఏమున్నది? నువ్వు లక్షల రూపాయల బట్టలు వేసుకొని షోక్గా తిరగడం ఒకటి వస్తుంది నీకు. అరే ఇవాళ మేము అడుగుతా ఉంటాం, మా మీద చాలా మందితోటి నువ్వు నిర్బంధంగా ఆ కార్యకర్తలు నాయకులకు నేను చెప్తా ఉన్నా, మీరు నిర్బంధంగా మిమ్మల్ని తిడితేనో ఏమో చేస్తేనో ఇవాళ మమ్మల్ని తిడతా ఉన్నారు. మీ ఇళ్లలో పోయి అడగండి, మీ ఫ్యామిలీలు ఏం చెప్తాయో, మీరు తిట్టేది కరెక్టా, కూలగొట్టుడు కరెక్టా అని ఫస్ట్ మీ కుటుంబ సభ్యులను అడగండి, మీకు తెలుస్తుంది. మేమేమో అధికారం కోసమో పోటీ చేయడం కోసమో చేస్తున్నాం ఇవన్నీ. ఇక్కడ ఉన్న అందరూ ఎమ్మెల్యే పోటీ చేయరు. మేము కూడా 2 టర్ములు 18, 23లో ఎమ్మెల్యే పోటీ చేయలేదు. రేపు అవకాశం వస్తే చేస్తాం, లేకపోతే లేదు. కానీ మేము ఇక్కడ 40 ఏళ్ల నుంచి ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో ఏ కార్మికుని నష్టం జరిగినా, ఏ వ్యక్తికి నష్టం జరిగినా ముందుండి పోరాటం చేసినాం. ఈ లెక్క ఎక్కడో పోయి జాక్కొని ఉండలే. కరోనా వస్తే కూడా ఇక్కడనే ఉన్నాం. 2023లో ఇదే నెలలో గోదావరి కర్ల ఉడుమ్స్ వచ్చింది. ఆ ఉడుమ్స్ వచ్చిన కాడ నుంచి ఇలా పేదోళ్ళు ఇల్లు ఖాళీ చేసుకొని రోడ్డు మీద తట్టపుట్ట ఎత్తుకొని నిలబడాల్సి వస్తుంది. ఉన్న దేవుళ్ళు కూడా గుళ్ళల్లోకి వెళ్ళొచ్చి బయట నిలబడాల్సి వస్తుంది. ఇలా ఈ ఊరు వల్లకాడై ప్రజలందరూ ఇలా ఏం కోరుకుంటారంటే, ఒకప్పుడు స్వాతంత్రం కోసం కొట్లాడినాం, మళ్ళీ తెలంగాణ కోసం కొట్లాడినాం. ఇలా ఈ గోదావరికంలో ఆ ఉడుమ ఎప్పుడు వెళ్ళిపోతుంది అని చెప్పి ఇలా బాధతోటి ఆవేదనతోటి ఉన్నారు. ఇలా మక్కాన్ సింగ్ నేను అడుగుతా ఉన్నాను సూటిగా, నీకు మా ముందుకొచ్చే మాట్లాడే దమ్ముందా? ఇలా నువ్వు బూడిద పైసలు అడ్డగోలు కోట్ల రూపాయలు తింటున్నావు, కానీ మేము అడగలే. ఇలా మట్టి పైసలు తిన్నా అడగలే, ఇసుక పైసలు తిన్నా అడగలే, నువ్వు ఓబీ కాంట్రాక్టర్లను బెదిరించి కోట్ల రూపాయలు తిన్నా అడగలే. కానీ మా పేదోడి నోటికాడ బుక్కను గుంజుకొని ఇలా మా పేదోడి నీడను కూలిస్తే బరాబర్ అడుగుతాం. నువ్వు అనుకుంటున్నా కావచ్చు 2 ఏళ్ళు అయింది, అలా ఇంకో 3 ఏళ్ళు అయితే అయిపోతుంది, అప్పటిదాకా నన్ను ఏం చేయరని నువ్వు అనుకుంటున్నావేమో. ఇంకా అడ్డగోలు భాషలో మాకు కూడా మాట్లాడచ్చు, కానీ మాట్లాడం. మాకు పద్ధతి ఉన్నది, లెక్క ఉన్నది. బరాబరి 100% నేను చెప్తా ఉన్నా. వడ్డీ నయా పైసాతో సహా 2028లో లెక్క చెప్పుతాం మేమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. కాబట్టి అలా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము, సిరిశెట్టి మల్లేష్ అన్న కుటుంబానికి న్యాయం జరగాలి. జరిగేంత వరకు ఈ పోరాటం ఇట్లనే కొనసాగుతుంది. నువ్వొస్తావా, నీ తాబేదారులు వస్తారా, రండి, మల్లేష్ అన్నకి ఏం న్యాయం చేస్తారో చెప్పండి. చెప్పేదాకా ఈ పోరాటం ఆగదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు కోమల్ల మహేష్, తోటవేణు, మెరుగు హనుమంత్ గౌడ్, సంజీవ్, విజయరెడ్డి, గోపాలయ్య యాదవ్, ఐ కృష్ణ, పిడుగు కృష్ణ, మారుతి, పర్లపల్లి రవి, ఇరికిల్ల రాజనర్సయ్య తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. లహరి డెంటల్ క్లినిక్. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. దంత సమస్యలతో బాధపడుతున్నారా? అయితే పరిష్కారం లహరి డెంటల్ క్లినిక్. అందరికీ అందుబాటులో. ఇప్పుడు మన గోదావరికని పట్టణంలో ఏకైక మహిళా డెంటిస్ట్ డాక్టర్ లహరి BDS MDS ఢిల్లీ గారిచే అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు నాణ్యమైన వైద్య సేవలు అందించబడే ఏకైక హాస్పిటల్ లహరి డెంటల్. మా ప్రత్యేకతలు: సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, ఎత్తు, వంకర, సందుపండ్లు సరిచేయుట, జిర్కోనియా, ఫిక్స్డ్ దంతాలు, ఇంప్లాంట్స్, కట్టుడు పండ్ల సెట్, లేజర్ తో సర్జికల్ ట్రీట్మెంట్స్, స్మైల్ డిజైనింగ్, విరిగిన దవడ ఎముకలకు చికిత్స, చిగుళ్ల వ్యాధి, నోటి దుర్వాసనకు శాశ్వత చికిత్స, చిన్నపిల్లలకు మరియు సిండ్రోమ్ అండ్ ఛాలెంజ్డ్ పేషెంట్లకు అన్ని రకాల స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ కలదు. అత్యాధునిక పద్ధతిలో కార్పొరేట్ స్థాయి వైద్యం. డాక్టర్ లహరి BDS MDS ఢిల్లీ. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్స్ 9177452092, 9550912014.